వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కీలక నేతకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి 7 రోజులు కనుక సంజాయించి ఇవ్వకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి తేల్చి చెప్పేశారు. సో షోకాజ్ నోటీసులు తీసుకున్నటువంటి కీలక నేత ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్నటువంటి పేరు పైలట్ రోహిత్ రెడ్డి. తనేదో ఘనకార్యం చేయలేడు, చేసినటువంటి పనికి సగటు పార్టీ నాయకులైనా సరే ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సినటువంటి విధంగా చేయడం అనేది జరిగింది మహానుభావుడు. సో ఒక ఎమ్మెల్యే కాకపోవచ్చు, మాజీ ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ అంటే అయినప్పటికీ ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేయడం ఒక ప్రజాప్రతినిధిగా ఎంతవరకు కరెక్ట్? సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు అదొక పెద్ద మచ్చలాగా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తాండూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి ఈరోజు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు కనుక 7 రోజుల్లో సంజాయించి ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం పార్టీ నుంచి బహిష్కరిస్తాము. మీరు తీసుకున్నటువంటి మాదక ద్రవ్యాల విషయంలో కావచ్చు, ఈరోజు సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, అలాగే రిపోర్ట్ల పైన కావచ్చు, మీరు 7 రోజుల్లో ఏందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ చేయని పక్షాన పార్టీ నుంచి బహిష్కరిస్తాం. ఎందుకంటే మీ ఒక్కడి వల్ల ఈరోజు పార్టీకి తీరని ఒక మచ్చలాగా, మాయని మచ్చలాగా ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు ఏదున్నా కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టే పరిస్థితికి తీసుకొచ్చినందుకు. సో దీనికి ఆయనకి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతమే. సో ఇట్లాంటివి చేస్తే మేము ఏ పార్టీ, మా సొంత పార్టీ నాయకులైనా సరే మేము క్షమించాము, డెఫినెట్గా వారికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి గతంలో కేటీఆర్ గారు కూడా అనడం అనేది జరిగింది. ఈరోజు మొత్తానికి షోకాజ్ నోటీసులు ఇచ్చి తాడూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డిని షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు, అలాగే మొత్తానికి ఆయన పార్టీ నుంచి పంపిస్తే బెటర్ అని చెప్పేసి చాలా మంది నాయకులు చెప్తున్నటువంటి మాట. అట్లాంటి వాడు ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, ఒకవేళ ఎన్నికల్లో నిలబడ్డారనుకో, నువ్వేమైనా సెక్క పని చేసిన అవే ఆ రోజు డ్రగ్స్ తీసుకున్నావు, అది తీసుకున్నావు, ఇది తీసుకున్నావు అని చెప్పేసి ఇతర పార్టీ నేతలకి అదొక అస్త్రంలాగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎలాంటి ఆల్రెడీ షోకేజ్ నోటీసులు అయితే ఇచ్చింది. మరి 7 రోజుల వివరణ తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు ఏందనేది చూడాల్సిన విషయం. ఇక్కడ షోకేజ్ నోటీసులు ఇవ్వడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.